వస్తాయి. అందులో మన జిల్లగూడలో ఒక 45 కాలనీలు మన మీర్పేట జిల్లగూడ గ్రామంలో ఉంటాయి. ఆమ్లెట్ మీర్పేట గ్రామం మీర్పేట. కానీ దినదినాభివృద్ధిలో మన జిల్లగూడ రెవెన్యూ తక్కువ ఉండడం వల్ల మీర్పేట అయితే అక్కడ ఉన్న భూములు ఫెడరేషన్ ఆఫ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వంగా శంకరమ్మ గార్డెన్లో ఇంటి ట్యాక్సుల పెంపు విషయంపై ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు ఒక 15 రోజుల నుంచి మన మీర్పేట కార్పొరేషన్లో మాకు తోచినంత వరకు 60 కాలనీల ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు పెద్దన్న పాత్ర కాలనీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళకి కలవడము, వాళ్ళ అసోసియేషన్కి విన్నవించడం జరిగింది. మనకు పెరిగిన ట్యాక్సులు ఏ విధంగా పెరిగింది అనే దాన్ని బట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు వాళ్ళ కాలనీలలో ప్రతి ఇంటికి చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీర్పేట కార్పొరేషన్ పెంచిన ట్యాక్స్ను తగ్గించాలని చెప్పి ఈరోజు దాదాపుగా అన్ని కాలనీస్ వ్యతిరేకిస్తున్నాయి ట్యాక్స్ విధానాన్ని. ట్యాక్స్ విధానం ఎలా పెరిగింది అంటే మన దగ్గర ఎక్కడా లేని విధంగా రెంటల్ వాల్యూ అండ్ క్యాపిటల్ వాల్యూ ఉన్నది కాబట్టి దానివల్ల మనకు ట్యాక్సెస్ విపరీతంగా పెరిగింది. పెరగడం అంటే అందరు అనుకుంటున్నారా కొంచెం పెరిగింది, కొందరు అంటున్నారు సోషల్ మీడియాలో కొంత పెరిగింది కదా ఏమవుతుంది కట్టుకోలేరా అని అంటున్నారు. కొత్తగా అది పెరిగింది. 2000 ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల వరకు 15,000 రూపాయల వరకు పెరిగిన ఉన్నాయి ఇండ్లు. అందులో నా రెసిడెన్సీ ఉంది. నేను ఒక కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఈరోజు మా కాలనీస్ అన్నీ కలిపి ఏకమై ఈరోజు ఫెడరేషన్ ఏర్పాటు చేసుకొని ఫెడరేషన్ ఇట్లా 2023లో ఏర్పడింది. ప్రధాన ఎజెండా ఉమ్మడి సమస్యలు, కాలనీలలో ఉన్న ఉమ్మడి సమస్యలు ప్రధానంగా ఈరోజు ట్యాక్సుల విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మద్దతుగా మా కాలనీ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులందరూ సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మీడియా ద్వారా ఒకటే విన్నవిస్తున్నాము. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎఫ్ఐడిసి చైర్మన్ చల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఉన్నారు. గతంలో ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ వినతిని సమస్యను తీసుకెళ్ళి తగ్గించేటట్టుగా అందరూ సమిష్టిగా కృషి చేస్తే మా దగ్గర ఉన్న మీర్పేట కార్పొరేషన్కు ఉన్న ట్యాక్స్ బెడద పోతుంది అని మేమందరం మీ ద్వారా మా ఎమ్మెల్యే గారికి అలాగే చైర్మన్ అయిన చల్ల నరసింహారెడ్డి గారికి ప్రభుత్వానికి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చల్ల నరసింహారెడ్డి గారికి మరి కాలనీ మిత్రులందరూ కూడా ఫెడరేషన్ తరఫున ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క విన్నపం ఏంటంటే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి ట్యాక్స్ ఏదైతే విపరీతంగా పెంచడం జరిగిందో చాలామంది ప్రజలు ముఖ్యంగా పేదవారు కింది మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ ట్యాక్సును తగ్గింపు ప్రధాన డిమాండ్తో ఈరోజు పెద్ద ఎత్తున ఈ వంగ శంకరమ్మ గార్డెన్లో సమావేశం కావడం జరిగింది. మా యొక్క బాధను పన్ను పెంచినటువంటి భారాన్ని అందరికీ తెలియజేయాలి, అందరికి ఒక అవేర్నెస్ ఇవ్వాలి, ప్రజాప్రతినిధులకు కూడా మా బాధను తెలియజేయాలి, ట్యాక్స్ తగ్గించడానికి మీ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నం చేయాలని ఒక పెద్ద ప్రయత్నం ఈరోజు మేము చేయడం జరిగింది. అందరు మిత్రులు సహకరించారు. ఈరోజు మీటింగు విజయవంతం కావడం జరిగింది. మా డిమాండ్ ఈరోజు ఒకటే, ఏదైతే మన కుడి పక్కన ఉన్నటువంటి బడంగ్పేట్లో ఒక రకమైనటువంటి ట్యాక్స్ విధానము, ఎడమ పక్కన ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఒక విధానము, రాష్ట్రంలో 100 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానం ఒక రకంగా ఉన్నది. కాబట్టి యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారము, అంటే ల్యాండ్ వాల్యూ క్యాపిటల్ వాల్యూను కలపకుండా యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారము ట్యాక్స్ విధించినట్టయితే ఇక్కడ ఒక 2-3
100% ట్యాక్స్ ప్రజలపైన తగ్గుతూ ఉంది. కాబట్టి ఆ సిస్టాన్ని ఇక్కడ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా విన్నవించడం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల మేడం గారు ఈరోజు ఈ సభకు రాలేకపోయారు. కానీ తన యొక్క సంఘీభావాన్ని, తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తామని వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో ప్రజల మీద పడినటువంటి ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గించడానికి సమిష్టిగా అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్ళి తగ్గించడానికి ఒక ప్రయత్నం చేస్తామని ఈరోజు మీడియా మిత్రుల ముందర చెప్పదలుచుకున్నాం. మీడియా వాళ్ళు కూడా దీన్ని కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్టయితే ఈ సమస్య మీద అందరికీ ఒక అవగాహన కల్పించి అందరినీ ఒక దగ్గరికి ఒక వేదిక మీద తీసుకొచ్చి ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా ఈ యొక్క ట్యాక్సెస్ అనేది తగ్గుతుంది, అందరికీ భారం తగ్గుతుంది అనేది మా ఉద్దేశము. ఆ ప్రయత్నంలో భాగమే ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలో మా ఫెడరేషన్ యొక్క కమిటీ కార్యవర్గం సమావేశమై ఆ భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి మేము ముందు కూడా అనేక రూపాలైనటువంటి పోరాటాలు కావచ్చు, అదేవిధంగా మెమరాండమ్స్ ఇవ్వడం కావచ్చు, పెద్దలను కలవడం కావచ్చు కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తున్నాను. అదేవిధంగా మా మిత్రుడు సెక్రటరీ ఈ కార్యక్రమానికి ఒక పిల్లర్ లాగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించిన అంటే నరసింహారెడ్డి గారు కూడా 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. మీర్పేట కార్పొరేషన్లో జిల్లాలు కూడా కానీ మీర్పేట కార్పొరేషన్ అసోసియేషన్లు అన్నీ కలిసి అధ్యక్షునిగా చంద్రశేఖర్ రెడ్డి గారి నియామకంతో, అదేవిధంగా నరసింహారెడ్డి గారు జనరల్ సెక్రటరీగా, ఆంజనేయులు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, మరి మా సోదరుడు కార్పొరేటర్ మాజీ బాలరెడ్డి గారు, భాస్కర్ గారు వీరందరూ కూడా ఈరోజు ఏదైతే వంగా అనంతరెడ్డి గార్డెన్లో అన్ని కాలనీలలో హౌస్ ట్యాక్సెస్ గురించి వారందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న హౌస్ ట్యాక్సీలు బడంగపేట కానీ కార్పొరేషన్ కానీ వివిధ కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో కూడా హౌస్ ట్యాక్సీల కంటే ఎక్కువగా ఈ మీర్పేట గ్రామ కార్పొరేషన్లో ఉన్నందున గతంలో కూడా మేము ఒక 1 ఇయర్ మీ అందరు కూడా తెలుసు నిరంతరం పోరాటం చేసినాం. ఆనాడు స్థానికంగా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కొద్ది భాగం తగ్గించినా మళ్ళీ దాన్ని రివైన్ చేయడం జరుగుతుందనే ఆలోచనతో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా అసెంబ్లీలో బిల్ పెట్టి ఈ ప్రాంతంలో అన్ని మున్సిపాలిటీలకు ఏ విధంగా ట్యాక్సెస్ ఉన్నాయో దీని మీద ల్యాండ్ ఏదైతే ఉందో రేటు దాని మీద కూడా వీళ్ళు ట్యాక్సీ చేయడం జరుగుతుంది. కాబట్టి హౌస్ ట్యాక్సెస్ ఆ విధంగా కాకుండా అన్ని మున్సిపాలిటీలలో ఏ విధంగా ఉందో మా ప్రాంతంలో కూడా కాలనీస్ అయినా అక్కడ రోజు మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా కమర్షియల్ ట్యాక్స్ అని ఇంటి ట్యాక్స్ అని వారికి భారీ ఎత్తున చెల్లించడం జరుగుతుంది పెనాల్టీల ద్వారా. మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు సంపూర్ణంగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకనంటే ఎవరో ఒకరు ముందుకు రాక తప్పదు. వారు ఈ ట్యాక్స్ల గురించి వచ్చి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రేపు వారు అసెంబ్లీలో ఉంటారు. కాబట్టి మేము ఏ ప్రయత్నం చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రివర్యులకు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు కానీ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారితో అసెంబ్లీలో ఒకసారి దాన్ని మూమెంట్ చేసి మేము కూడా దాన్ని ఏ విధంగా చెయ్యాలి జీవో ప్రకారం అని చెప్పి తప్పకుండా మా ప్రాంతంలో ట్యాక్సీలు తక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏది ఏమున్నా మా మీర్పేట కార్పొరేషన్లో ఉన్న ప్రతి అభివృద్ధి నేను టీయూడీఎఫ్సీ చైర్మన్గా ఉండి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏ విషయం ఉన్నా అభివృద్ధి కోసం ముందంజు ఉంటా అంటని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.